నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై హిందూ దేవాలయపై జరిగిన దాడులకు నిరసనగా నిజామాబాద్ నగరం బంద్ విజయవంతం. హిందూ సంఘాల నాయకులు అరెస్ట్. స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపార వాణిజ్య వర్గాలకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ను శకటాలు ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల స్థలాలను సుందరంగా తయారు చేసిన అధికారులు. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు సరికాదు. బాన్స్వాడ అభివృద్ధి కోసం పోచారం పార్టీ మారని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏరుగడ్డలో ముడుపు కట్టాం. సీఎం రేవంత్ రెడ్డిని ఏరుగడ్డలకు ఆహ్వానించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరిన డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్. ఈ నెల 15 నుంచి హెల్మెట్ తప్పనిసరి. గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్న పోలీసులు. వాహనదారులు జర జాగ్రత్త. ఎడపల్లి తహసీల్దార్ మండల కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సిబ్బంది. బాధ్యతతో వ్యవహరించాల్సిన అధికారులు పట్టి పట్టినట్టు ఉండటంతో గ్రామస్తుల ఆగ్రహం. మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ శివారులో గల శ్రీ నాగమ్మ దేవాలయంలో ఘనంగా చతుర్థ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తా. మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ మకరంద్. పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో బీసీ వసతి గృహం ఐకేపీ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. భారతదేశ స్వాతంత్ర దినోత్సవంలో కీలక పాత్ర పోషించిన ఆర్మూర్కు చెందిన ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డి. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి జైలు శిక్ష అనుభవించిన శ్యామ్ సుందర్ రెడ్డిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బంగ్లాదేశ్ హిందూ మహిళలపై దేవాలయాలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ బంద్ విజయవంతం అయ్యిందని వ్యాపార వాణిజ్య సంస్థల పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బంగ్లాదేశ్లో హిందూ యువతులపై దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతం అయ్యింది. హిందూ సంఘాల నాయకులు పిలుపు మేరకు పలు మర్చెంట్ సంఘాల నాయకులు, విద్యా సంస్థల, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు, నాయకులు బంద్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల బీజేపీ నాయకులు నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం బంద్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది. హిందువులపైన దాడులు, హత్యలు, హిందూ మహిళలపైన అత్యాచారాలు, మానభంగాలు, హిందూ ఆలయాలపైన ధ్వంసము, ఆలయాల ధ్వంసము. ఇస్కాన్ సంస్థ రోజు 2 లక్షల మందికి అన్నదానం చేస్తే, వీళ్ళ అన్నదానం చేస్తే హిందూ వ్యతిరేక శక్తులు ఇలా వాళ్ళకు సున్నం పెడతా ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్తోని హిందువులు బజార్లకు కూర్చొని అక్కడ బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంది. వారికి మద్దతుగా ఈరోజు హిందూ నగరం బంద్ పాటించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈ బంద్ని మేము డిక్లేర్ చేయడం జరిగింది. శాంతియుతంగా అన్ని హిందూ సంఘాలు, హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసికట్టుగా ప్రశాంతంగా బంద్ చేస్తూ ఉంటే పోలీసులు అనవసరంగా రెచ్చిపోయి ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా బంద్ చేపిస్తే అరెస్ట్ చేస్తున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15 వేడుకలు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15 వేడుకలు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఉన్నత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన అధికారులకు ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేయనున్నారు. ఇదిలా ఉండగా పరేడ్ గ్రౌండ్ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. మినరల్ వాటర్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరావత్రి అనిల్ జెండా ఎగురవేయనున్నారు. మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామంలో శ్రీ నాగమ్మ దేవాలయం 4వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ శివారులో గల నాగమ్మ ఆలయంలో స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష నవమి సుముహూర్తాన అమ్మవారి పంచామృత అభిషేకం, అఖండ దీపారాధన, గణపతి పుణ్యావచనం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సమాజంలో ప్రతి జీవిని పూజించే ఆచారం ఉందన్నారు. చుట్టుపక్కల గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో లలితామ్మ, వరప్రసాద్, లావణ్య, కల్లెడి మాజీ ఎక్స్ సర్పంచ్ సుమలత పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆర్మూర్ పట్టణానికి చెందిన ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డిపై కేసిక్ స్పెషల్ స్టోరీ. ఆర్మూర్ పట్టణానికి చెందిన 94 సంవత్సరాలు ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డికి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు కీలక పాత్రను పోషించారు. యువకులను చైతన్యం చేస్తూ రజాకారుల చేతిలో జైలుపాలై జైలు జీవితాన్ని సైతం అనుభవించాడు. 94 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజాకారుల హయాంలో తాను 16 ఏళ్ల వయసు ఉన్నానని, రజాకారులకు వ్యతిరేకంగా యువకులను చైతన్యవంతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించామని, రజాకారులకు సంబంధించిన జైలు పాలు చేశారని అన్నారు. అనేక మంది సాహస వీరులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర భారతాన్ని చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీని సైతం కలవడం జరిగిందని, స్వాతంత్ర సమరయోధులైన తమను వారు పిలిపించి సన్మానించడం జరిగిందని చెప్పారు. నేటి యువత దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడు నేను మైనర్ 17 ఇయర్స్ ఉన్నాయి. కాలేజ్ స్ట్రైక్ చేసి విద్యార్థులందరం మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దామంటే రజాకారులకు వ్యతిరేకంగా ఊరూరికి వెళ్ళి అందరూ ప్రజలను తయారు చేద్దాం. మన సంతమనం జాతర మీద ఈ అక్షాపురం జరుగుతుంది చూడు, దాంట్లో పెద్ద ఊరేగింపు చూసినాం మేము. ఇక్కడ అక్కడ వెళ్ళిపోయినాం. వాళ్ళు అది కారు తీసుకుని వచ్చింది, లారీ తీసుకుంది రజాకారులు. మా అందరిని చూసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత 15 రోజులు ఇంకా ఊర్లో పోలీస్ స్టేషన్లో పట్టుకొని ఎవరెవరు పనిచేసిందంటే ఆయన భయపడి అంత పేరు చెప్పింది, ముఖ్యమైన పేరు. అలా నా పేరు కూడా ఉన్నది. వాళ్ళు లేకుండా 15 రోజులకు నన్ను పట్టుకున్నది. ఈ నెల 15 నుంచి నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి హెల్మెట్ తప్పనిసరి కానుంది. ఆగస్టు 15 నుంచి పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టనున్న సందర్భంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధించనున్నారు. ఈ మేరకు గతంలోనే సిపి కల్మేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందూర్ నగర బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఇందూర్ నగర బంద్ విజయవంతం. బంద్ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ బంగ్లాదేశ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన అనేక దాడులు జరుగుతున్నా ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ, ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకునే మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లకు కారకులై ఈ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. మన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని 370 ఆర్టికల్ మళ్లీ అమలు చేస్తామనడం చూస్తేనే ఈ దేశం మీద కాంగ్రెసులకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చెప్పారు. జమాతే ఇస్లామిక్ నిషేధిత సంస్థ వికారాబాద్లో జరిగిన కార్యకలాపాలకు దాదాపు 3 కోట్లు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. చైనా, పాకిస్తాన్కి తొత్తులుగా మారి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులంతా ఏకం కాకపోతే, హిందువులలో చైతన్యం రాకపోతే మన భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్గా మారుతుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా
ఇందూర్ ఐక్యవేదిక బంద్ పిలుపు మేరకు నగరంలో శాంతియుతంగా విద్యా సంస్థలు వర్తక వ్యాపార సంఘాల వారు అందరూ స్వచ్ఛందంగా బంద్కు సహకరించడం జరిగిందని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వారు ఉదయం నుండి శాంతియుతంగా జరుగుతున్న బంద్ వాతావరణాన్ని అక్రమ అరెస్టులతో కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంపై మండిపడ్డారు. బేషరతుగా విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏడాది క్రితం సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవతో డబ్బులు విడుదలయ్యాయి. వివిధ గ్రామాలకు ఎమ్మెల్యే వెళ్లి 390 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు, మతాలు, కులాలు చూడకుండా అందరికీ చెక్కులు రావడం జరిగింది. ప్రభుత్వ పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు వచ్చేలా చూస్తారని, సెప్టెంబర్ నెల నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు, పింఛన్ల దరఖాస్తులు పరిష్కరించడం జరుగుతుందని, నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా చూస్తానని, ఇల్లు కూడా లేని వారికి మాత్రమే 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని, ఉన్నవారికి ఇస్తే లేని వారు తిరగబడాలని, హిందువులంతా ఐక్యంగా ఉండాలని, హిందూ సమాజం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, కులాలకు అతీతంగా అభివృద్ధిని కోరుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, చిన్నాపూర్ వినోద్, రమేష్ నాయక్, సంతోష్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. మీకు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి నేను ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం రాలేదు. మీకేదో ఒక 4 మాటలు చెప్పిపోతుంది వచ్చిన. మీకు అర్థమైతేనేమో మీరు ఆలోచనించండి, లేదు అది మీ ఇష్టం. 75 ఏళ్ళు మీ గొంతులు ఇట్లే మోగపోయినాయి. మీ తల్లిదండ్రులు పేదోళ్ళు ఉండ్రి, మీరు పేదోళ్ళే, మళ్ళీ మీ పుట్టినోళ్ళు పేదోళ్ళే. మళ్ళీ జాతీయ ఉపాధి హామీ పథకం పోయి షెర్లలో మళ్ళీ మట్టి తీయాల. చదువుకున్నాడు ఉద్యోగం లేదు. కాబట్టి ఒకసారి మాట్లాడటం నేర్చుకోండి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు పాపము, గత పాపాల గురించి నేను మాట్లాడలేదు. నన్ను మీ అన్నదమ్ములుగా భావించండి, మీ కుటుంబ సభ్యులుగా భావించండి. మళ్ళీ వచ్చే నెల నుంచి పెన్షన్లు ఫస్ట్ రేషన్ కార్డులు వస్తున్నాయి, అది కాగానే పెన్షన్లు వస్తున్నాయి, అది కాగానే ఇల్లు వస్తున్నాయి. సుమారు మీ గొట్టి ముక్కలకు 60 ఇళ్ళు వస్తాయి. ఇల్లు అంటే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు వస్తాయి. కానీ ఈసారి మాత్రం చెప్తున్నా, మీ ఇచ్చిన మౌనం కూడా నాకు మళ్ళీ ఉన్నాడు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోచారం పార్టీ మారారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ అన్న మాటలను ఈ రోజు బాన్స్వాడ పట్టణంలో పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి నడిచే కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ ప్రజల మనిషి అని, ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడం జరిగిందని పేర్కొన్నారు. పార్టీ మారిన పోచారంలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేటీఆర్ గారు, మీరు మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కృషి చేయాలి, కానీ ఇలాంటి తప్పుడు వాక్యాలు చేస్తూ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తనసానికి వెళ్లి ఆయనను, మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని మా పార్టీ. నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ కంటేశ్వర్ జోన్లో రాత్రి సమయంలో కొన్ని రోజుల క్రితం ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో 2 పొరుగు సేవల ఉద్యోగులు తాగి ఉన్న స్థితిలో విధులు నిర్వహించడం గమనించి వారిద్దరిని తగిన విచారణ తర్వాత ఉద్యోగం నుండి తొలగించారు. ఇలాగే ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీల ద్వారా సిబ్బంది పనితీరు గమనించి తగిన చర్యలు తీసుకోబడునని చెప్పారు. సిబ్బందిలో సమయపాలన, జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ మకరంద్ తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు దారుణంగా ఉన్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో మారణకాండను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. హిందువులకు అక్కడ
ఆసుపత్రిలో వైద్యం నిరాకరించడంతో ఒకే రోజు 73 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్న దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే జాతీయ ప్రాంతీయ పార్టీలు స్పందించకపోవటం దురదృష్టకరమన్నారు. హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకునే మమతా బెనర్జీ కాంగ్రెస్ తమ స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లకు కారకులై దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బుధవారం తలపెట్టిన హిందూ నగరం బంద్ను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు, కార్పొరేటర్లు, హిందూ సంఘాల ప్రతినిధులు న్యాలం రాజు, గోపిడి శ్రవంతిరెడ్డి, పంచరెడ్డి ప్రవళిక, మంచాల జ్ఞానేందర్, నాగుల లక్ష్మీనారాయణ, బంటు వైష్ణవి, ఎర్రం సుధీర్, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మద్దతుగా ఈరోజు క్యాండీ ర్యాలీ విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా బుధవారం రోజున 14వ తారీఖున ఇందూరు నగరము మొత్తం కూడా బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళ కోసం ఈ నెల 19 నుంచి 25 వరకు ఆర్ఎస్ సమాజ్ ఇందూర్ ఆధ్వర్యంలో శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం నిర్వహించనున్నామని ప్రధాన కర్పే సూర్యప్రకాష్ ఆర్య, మంత్రి చౌట్ నారాయణ ఆర్య తెలిపారు. మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆర్య సమాజ్లో ఈ నెల 19 నుంచి 25 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, 5:30 నుంచి 8:15 వరకు శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని ప్రధాన కర్పే సూర్యప్రకాష్ ఆర్య, మంత్రి చౌట్ నారాయణ ఆర్య తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ధార్మిక బంధువులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో వేద సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వారం రోజులు దూర ప్రాంతాల నుంచి పండితులు వచ్చి యజ్ఞం చేసి యజ్ఞాన్ని నిర్వహించి వారు ఉపన్యాసం ఇస్తారు, ధార్మిక ఉపన్యాసాలు. అలాగే యజుర్వేద పారాయణము యజ్ఞం ద్వారా జరుగుతుంటుంది, ఉదయము సాయంత్రం. దీంట్లో మీరందరూ సకుటుంబ సమేతంగా ప్రతినిత్యం పాల్గొనాలి. ఈ వారం రోజులు ఈ యొక్క యజ్ఞం వలన మనకు మీ అందరు తెలుసు, యజ్ఞం వల్ల కాలుష్య నివారణ జరుగుతుంది. ఆ తర్వాత యజ్ఞం యొక్క ఈ పొగ వలన మేఘాలు వర్షిస్తాయి, దీంతో సకాలానికి వానలు పడతాయి. ఆరు కాలుష్య నివారణ ద్వారా ఏమైందంటే మన అందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది ఋషులు కనిపెట్టినటువంటి ఒక వైజ్ఞానిక ప్రక్రియ. ఇది యజ్ఞం చేయడం అనంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన, ఆయన యొక్క పూజ జరుగుతుంది. దాని తద్వారా మానవులందరి ప్రాణికోటికి ఉపకారం ఏం జరుగుతుందంటే అందరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే సకాలానికి వర్షాలు పడి మనందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. బోధన్ గ్రామ అభివృద్ధి లెక్కలలో గందరగోళం నెలకొంది. 4 సంవత్సరాల నుండి కమిటీ లెక్కలు చూపకపోవడంతో ఆందోళన చేశారు. మంగళవారం రోజున మహాలక్ష్మి గుడి వద్ద సమావేశాన్ని నిర్వహించారు. అయితే 4 సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో భారీ తేడా ఉందని, సుమారు 1,65,00,000 రూపాయలలో 65 లక్షల రూపాయలు లెక్కకు రాకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. భారీ మొత్తంలో అవకతవకలు ఉన్న విషయాన్ని పసిగట్టిన ప్రధాన కార్యదర్శికి వారిని నిలదీశారు. 65 కులాల గ్రామ ప్రజలు సైతం కార్యదర్శికి మద్దతు పలికారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పలుమార్లు పలువురితో లెక్కలు చేసినప్పటికీ తేలకపోవడంతో అనుమానం రెట్టింపయ్యింది. రాత్రి 8 కావస్తున్న 65 లక్షల పద్దు తేలకపోవడంతో గ్రామస్తులు మరోసారి నిలదీశారు. అయితే మరో 3 రోజుల గడువు కావాలని కోరడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. నగరంలోని శివాజీ నగర్లో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో నిరుద్యోగులకు నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని శివాజీ నగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన వచ్చిందన్నారు. జిల్లా ఉపాధి అధికారి బి మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పసిఫిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టారు. అలాగే ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్,
అర్హతలు ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, డిగ్రీ పాస్ అయిన మగవారు, ఆడవారు పాల్గొన్నారు. మనము డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం. ఈ జాబ్ ఫేర్కి 3 కంపెనీలు వచ్చినాయి. ఒకటి వచ్చేసి అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ పసిఫిక్ ఐటీ కన్సల్టెన్సీ, అలాగే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు వచ్చారు. ఈరోజు బంద్ ఉన్నా కూడా చాలా క్యాండిడేట్స్ జాబ్స్ కోసం రావడం జరిగింది. దీంట్లో అన్నపూర్ణ ఫైనాన్స్ నుంచి 3 రోల్స్ ఉన్నాయి. ఫీల్డ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. దీనికి ఇంటర్మీడియట్ నుంచి ఎంబీఏ వరకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పసిఫిక్ ఐటీ కన్సల్టెన్సీకి వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 14,500 నుంచి 25,000 వరకు శాలరీ ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు వచ్చారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు బ్రాంచ్ నుంచి క్రెడిట్ కార్డ్స్ సేల్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఏర్గట్ల మండల కేంద్రంలో ఒక చెట్టుకు సీఎంగా ముఖ్యమంత్రి కావాలని గతంలో ముడుపు కట్టామని, ప్రస్తుతం దాన్ని విడిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించుకు రావాలని డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరారు. డీసీసీ ఉపాధ్యక్షులు శివనోళ్ల శివకుమార్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఏర్గట్లకు తీసుకురావాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, గత కొన్ని నెలల క్రితం ఏర్గట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఓ చెట్టుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ముడుపు కట్టామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కావడంతో ముడుపు విడిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఏర్గట్ల మండల కేంద్రంలో ఏ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఇక్కడికి వచ్చి పర్యటిస్తే ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం స్థానికుల్లో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొత్తలో ఆ పార్టీ అధినేత ఎన్టీఆర్ 1982వ సంవత్సరంలో ఏర్గట్లకు వచ్చారు. ఆ తర్వాత ఆయన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్గట్లలో పర్యటించిన తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారని స్థానికులు పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఏర్గట్లకు వచ్చి పర్యటించారు. అనంతరం ఆయన కొన్ని నెలల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇక్కడి నాయకులు ఏర్గట్ల సెంటిమెంట్ గా ఫలించిందని చెప్పుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ కోరారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని హాజరు పట్టికను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆదర్శ్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎలాంటి రోగాలు వచ్చినా బాధితులు ఉన్నారని ఆరా తీశారు. జ్వరం, వాంతులు, విరేచనాలు ఉన్న బాధితులు ఉన్నారని వైద్యాధికారి తెలిపారు. రక్త పరీక్షల, ఇన్పేషెంట్, మందులు, ఆపరేషన్ థియేటర్ గదులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డిపిఓ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఇటీవల డెంగ్యూ పాజిటివ్ వచ్చి కోలుకున్న బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. డెంగ్యూ జ్వరం రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఇండ్ల ముందున్న డ్రమ్ములలో ఎక్కువ రోజు నీటిని నిల్వ ఉంచరాదని సూచించారు. మురికి కాలువలు శుభ్రంగా ఉంచాలని, ఫాగింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శి విజయ్ను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. పరిసరాల్లో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. వర్షం నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని చెప్పారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందూపై జరుగుతున్న హత్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆఫ్ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశమై బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై హత్యా దాడులను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్ ఉద్యమంగా
ప్రారంభమై మతోన్మాద తీవ్రవాదులు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని విఘాతంగా కల్పిస్తూ హిందువులపై పథకం ప్రకారం దాడులు చేయడం ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం చెరువు తీసుకుని అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, సంయుక్త కార్యదర్శి సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు పడిగల వెంకటేశ్వర్, ఎర్రం విఘ్నేష్, తుల గంగాధర్, మాణిగ్రాజ్, బిట్ట రవి, విశ్వేక్ సేవ, మధు, ఆరెడ్డి నారాయణ, దేవదాస్, పుణ్యరాజ్, బాలాజీ, ఆశా నారాయణ, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మైనారిటీ హిందువులు ఉన్నారో వారి పట్ల అక్కడ ఉన్నటువంటి మతోన్మాద హిందూ తీవ్రవాద సంస్థలు అక్రమంగా దాడులు చేసి హతమార్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు విధులను బహిష్కరించి ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్ ఉద్యమంగా ప్రారంభమైన ఉద్యమం ఇవాళ హత్య రాజకీయంగా మారింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా హిందువుల పట్ల దాడులు జరుగుతున్నాయి. ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ నుండి ప్రభుత్వాన్ని ఇవాళ దించేసే పరిస్థితి ఉన్నది. మెండోరా మండలంలోని వెల్కటూర్ గ్రామంలో పత్రిజీ ఉచిత ధ్యాన కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో పత్రిజీ ఉచిత పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సైతం పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇటువంటి ఉచిత ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, మనిషి మనిషికి ధ్యానం అనే నినాదంతో ఈ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ ధ్యానం వల్ల అనేక మానసిక రుగ్మతలు, శారీరక సమస్యలు దూరమవుతాయని, మానవ జీవితంలో ధ్యానం అత్యవసరమని తెలిపారు. ఈ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్కటూర్ గ్రామ ధ్యాన బంధువులు లలిత, లింగమయ్య దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగంపేట్ శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు రాజు, సత్యనారాయణ, దేవేందర్ రెడ్డి, గంగారెడ్డి, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా వసతి గృహంలో ఉన్న విద్యార్థుల వివరాలను వసతి గృహం సంక్షేమ అధికారి చక్రధర్ను అడిగి తెలుసుకున్నారు. 58 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటున్నారని సంక్షేమ అధికారులు కలెక్టర్కు తెలిపారు. వసతి గృహం ఆవరణలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని ఆరా తీశారు. ఎలాంటి విష జంతువులు రావటం లేదని సంక్షేమ అధికారి చక్రధర్ చెప్పారు. వసతి గృహంలోని సదుపాయాలు, సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నందున వసతి గృహం సంక్షేమ అధికారి చక్రధర్ను అభినందించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు జ్వరం వచ్చాయా అని అడిగారు. విద్యార్థులు అందరూ బాగున్నారు, ఎవరికి ఎలాంటి వ్యాధులు లేవని సంక్షేమ అధికారి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు హోమియోపతి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పురాతన కాలం నుండి కూడా హోమియోపతి వైద్యానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. తదనంతర పరిణామాల కారణంగా అనేక రకాల వైద్య సేవలు హోమియోపతి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రస్తుతం దాని ప్రాముఖ్యతపై ప్రచారం చేస్తుందని చెప్పారు. గ్రామాలలో తినే ఆహారం అలవాట్ల కారణంగా మోకాళ్లు, కీళ్ల నొప్పుల వంటి నొప్పులు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారని, వీటికి మందులతో శాశ్వత నివారణ కలుగుతుందని చెప్పారు. గ్రామాలలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను అందజేస్తున్నామన్నారు. వైద్య శిబిరంలో వైద్యాధికారులు నారాయణరావు, వందన, వరలక్ష్మి, వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్య శిబిరం ప్రారంభించాము. ఈరోజు మరి దీనికి సంబంధించి 50 ఏళ్ళ వయసు తర్వాత ఉన్న వాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అరగకపోవడం కానీ, నరాల ప్రాబ్లము, కీళ్ళ నొప్పులు ఏదున్నా ఇక్కడికి ఈరోజు ఈ శిబిరానికి వచ్చి మా వైద్య సేవలు ఉపయోగించుకొని వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించుకొని మా దగ్గర ఉన్న మెడిసిన్స్ కానీ, ఆయుర్వేద మెడిసిన్స్ కానీ, సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం మేము. అవన్నీ వాడుకొని ఈ శిబిరాన్ని చాలా మంచిగా ఉపయోగించుకొని విజయవంతంగా చేయాలని మేము ఏడుపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాం. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ప్రతి గ్రామంలో 4 నుండి 7,000 మొక్కలు నాటాలని ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ సూచించారు. రెంజల్ మండలంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మండలంలో 70,000 మొక్కలను నాటాలని టార్గెట్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని కిసాన్ తాండాతో పాటు వీరన్న గుట్టాలో గల
వన నర్సరీని సూపరింటెండెంట్ శ్రీనివాస్తో కలిసి ఎంపీటీఓ వెంకటేష్ జాదవ్ సందర్శించారు. మొక్కలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఇప్పటికే 40% మొక్కలను నాటడం జరిగిందని వివరించారు. మిగిలిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మండలాన్ని స్వచ్ఛదనం పచ్చదనాన్ని విజయవంతం చేసి హరిత మండలంగా మార్చేందుకు ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో కలిసి గ్రామస్తులు తమ విధిగా భావించి ముందుకు వచ్చి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండలంలో తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. ఎడపల్లిలో సమయ పాలన పాటించకుండా తమ చిత్తానుసారంగా విధులకు వస్తున్నారు. దీంతో కార్యాలయంలో జవాబుదారీతనం లేకపోవడంతో గ్రామాల నుండి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన మండల స్థాయి అధికారులు ఇదంతా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో వీరి పనితీరును అడిగేవారే లేకుండా అయ్యారు. అధికారుల పనితీరుతో చిన్న పనికి రోజుల తరబడి తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయానికి తిరగాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమయపాలన, అధికారులు సిబ్బంది జవాబుదారీతనంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవన్నీ తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు స్పష్టం చేస్తుంది. మండల కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఉప తహసీల్దార్లు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరి కారణంగా కొందరు సిబ్బంది సైతం వేలాపాల లేకుండా విధులకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ, ఐకేపీ, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం మండల పరిషత్ కార్యాలయంలో తమ రోజువారీ పర్యటన వివరాలు నమోదు చేసే గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా ఇవేవి పట్టినట్టుగా అమలు కావడం లేదు. రోజుల తరబడి కార్యాలయాలకు రాకుండా అడిగేవారు లేకపోవడంతో మండలంలో పాలన తీసినట్టుగా మారింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలుమార్లు అధికారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనబడడం లేదు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచి ప్రజల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఎడపల్లి మండల ఆఫీస్ కాడికి వచ్చి 11 గంటలు అవుతుంది. పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఇప్పుడు 11 గంటల టైం అవుతుంది. ఇప్పటిదాకా ప్రజలు అందరూ జనాలు వచ్చి అలా పనుల కోసం వచ్చినా కానీ ఒక ఆఫీసర్లు రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా లేరు. మాకు తెలుసుకోవాలనేది కూడా ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా లేరు. ఇక ఏ పనులు చేద్దామన్నా కానీ ఇక ఇట్లా ఎవరికి ఏం చెప్పకుండా ఏ ఆఫీసర్లు ఎప్పుడు వస్తుండ్రో, ఏ పనులు ఎప్పుడు చేస్తున్నారో కూడా మాకు సమాచారం తెలుస్తలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో పలువురు అధికారులను కమిషనర్ మకరంద్ బదిలీ చేశారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు విభాగాల అధికారుల మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగంలో పనిచేయుచున్న శానిటరీ ఇన్స్పెక్టర్, సర్కిల్ సూపర్వైజర్ ఆఫీసర్లను ప్రస్తుతం వారు పనిచేయుచున్న సర్కిల్ నుండి ఇతర సర్కిల్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ కమిషనర్ మకరంద్ ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పన్నులు, రెవెన్యూ భాగంలో కూడా నూతనంగా చేరిన సిబ్బంది మరియు ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబడును. వారికి తగిన ట్రైనింగ్ ఇవ్వబడును. వారి పనితీరు మీద నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. అన్ని విభాగాలలో పనిచేయుచున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి జాప్యానికి, అవినీతికి, ఆరోపణలకు, పక్షపాతానికి తావు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. లేనిచో తగిన విచారణ చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్ ప్రశాంత్ను 4B నుండి సర్కిల్ 1కు బదిలీ చేయగా ఎస్ సునీల్ను 4A నుండి సర్కిల్ 2కు బదిలీ చేశారు. ఎం మహిపాల్ను 5th సర్కిల్ నుండి సర్కిల్ 3కి బదిలీ కాగా ఏ మహేష్ కుమార్ను 4A శానిటేషన్ స్టోర్కి, షాదుల్లా హుస్సేన్ను 4Bకి బదిలీ, శ్రీకాంత్ను సర్కిల్ 3 నుండి సర్కిల్ 5 వరకు బదిలీ చేశారు. జె ప్రభుదాస్ సర్కిల్ 1 నుండి డంపింగ్ యార్డ్కి బదిలీ అయ్యారు. నటరాజ్ గౌడ్ని సర్కిల్ 2 నుండి ఏబీసీ సెంటర్కి బదిలీ కాగా సెలోమాన్ రాజును డంపింగ్ యార్డ్ నుండి వెహికల్ సెక్షన్కి కమిషనర్ మకరంద్ బదిలీ చేశారు. దర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో పంట పొలాలకు వెళ్లేందుకు అవుతున్న ఇబ్బందులను గ్రహించి రైతులు తలా కొంత డబ్బులు వేసుకొని రోడ్డును వేసుకున్నారు. ఆదర్శంగా నిలిచారు. దర్పల్లి మండలం వాడి గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల వరకు రైతులు సొంత డబ్బులు పోగేసుకుని దాదాపు 1.5 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు రవి, నర్సారెడ్డి, దండు నర్సయ్య మాట్లాడుతూ వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఎంతో ఇబ్బందిగా మారుతుందని,
నాట్లు వేసేటప్పుడు కేజీ విల్స్తో నడవడంతో పాటు నిత్యం రైతుల వాహనాలు తిరగడంతో పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్లాలంటే భయంగా వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మందు సంచులు వేసుకుని పంట పొలాలకు వెళ్లాలంటే 2-3 చోట్ల పడితే గాని పొలానికి చేరుకోలేని దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. కొంతకాలం రైతులు బైక్ పై నుంచి పడిన సందర్భాలు ఉన్నాయని, ఈ రోడ్డులో గ్రామ దేవతలు అయిన పోచమ్మ ఆలయం, ఎంతో పేరుగాంచిన ఎల్లమ్మ ఆలయం కూడా ఉందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎల్లమ్మ ఆలయానికి ప్రజలు వస్తుంటారని, ప్రభుత్వం ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దాదాపు 250 ట్రాక్టర్ స్ట్రిప్పులు మొరం పోయడం జరిగిందని, మధ్యలో చెరువు నుంచి వచ్చే కాలువలో పైప్లైన్ కు వేసుకోవడం జరిగిందని, 1,50,000 రూపాయలకు పైగా రైతులమే భరించుకున్నామని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తే సంతోషిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, రమేష్, సురేష్, గంగరాజం తదితరులు రైతులు పాల్గొన్నారు. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీవీలు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం. నగరంలోని అర్సపల్లి అభివృద్ధి కమిటీ కార్యాలయంలో సోలార్ విద్యుత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని అర్సపల్లిలో గల వీడీసీ కార్యాలయం గ్రామస్తులకు సోలార్ విద్యుత్పై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ ఫ్యాన్లు పెట్టుకునే వారికి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని నిజామాబాద్ అథరైజర్ డీలర్ తెలిపారు. దీని ద్వారా నెల విద్యుత్ ఛార్జీలు తగ్గించుకోవచ్చని, ఈఎంఐ ద్వారా సోలార్ ఫ్యాన్లను పెట్టుకోవచ్చని, బంగారం కన్నా సోలార్ పై పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు తూర్కూర్ నర్సయ్య, గౌరారం సాయన్న, ఆనంద్ దాస్ గంగాధర్, తోడెల్ నవీన్, దండు భీరయ్య, శోభన్ తదితరులు పాల్గొన్నారు. 300-200 యూనిట్స్ వాళ్ళు 2 కిలోవాట్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు 200 యూనిట్స్ 250 యూనిట్స్ వచ్చిన వాళ్ళు 2 కిలోవాట్ పెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే దానికి ప్రతిరోజు వచ్చేసి 8 యూనిట్లు జనరేట్ అవుతాయి 2 కిలోవాట్. సో ఆ రకంగా పిఎం సూర్య గారు ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఈ సొంత సబ్సిడీ లేదు, ఇది మనకు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది సబ్సిడీ. సో దీనికి ఏంటంటే మనము మీకు ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు. బ్యాంక్ లోన్ కూడా అవకాశం ఉంది. గవర్నమెంట్ మేము బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గత నెల 19 ఉదయం పూట జరిగిన చోరీ కేసులో నిందితులు 2ని పట్టుకుని రిమాండ్కు తరలించామని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో సీఐ బుధవారం విలేకరులతో మాట్లాడారు. లింగన్న ఇంట్లో నుండి 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన నామ్దేవ్, మహాదేవ్ అనే 2 దొంగలను పట్టుకున్నట్లు చెప్పారు. వారిద్దరి వద్ద నుండి 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ యాసిర్ అర్పత్, ఏఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన కుంచెట్టి లింగన్న రోజువారీలాగా పొద్దున తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్ళి ఒక 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటికి తాళం పగలగొట్టి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడం జరిగింది. దాని విషయంలో బాల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ బస్ స్టాప్ వద్ద 2 వ్యక్తులు అనుమానితంగా దొంగలించిన ప్రాపర్టీని అమ్మడానికి వస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు అండ్ మా టీం వెళ్ళి వాళ్ళిద్దరిని అప్రహెండ్ చేయడం జరిగితే వాళ్ళు చిట్టాపూర్లో పగటిపూట చేసిన సాలూరా సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో బుధవారం సైబర్ సురక్షిత జాతీయ భద్రత కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేష్ కుమార్, రూరల్ ఎస్ఐ నాగనాథ్ ఆదేశాల అనుసారంగా సైబర్ మోసాలకు గురి కావద్దని అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎస్ఐ సమాజంలో మొబైల్ రంగం విస్తీర్ణం చెందడంతో స్మార్ట్ మొబైల్ ప్రతి ఒక్కరి వద్ద ఉంటుందన్నారు. తన అకౌంట్ ఖాతా నెంబర్కు ఏదో మెసేజ్ వచ్చింది అంటూ ఫోన్లు చేసి పాస్వర్డ్ అడిగి తెలుసుకోవటం, వారి ఖాతాల్లో నుండి డబ్బులు దండుకోవటం జరుగుతుంది. మొబైల్కి ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను వారి ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు ఏఎస్ఐ రేణుకాదేవి, జమర్ద్ లింగం, రాము,
కానిస్టేబుల్ నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. మన డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆర్డర్ ప్రకారము రూరల్ సిఐ గారి ఆధీనంలో నాగనాథ్ ఎస్ఐ రూరల్ పిఎస్ ఎస్ఐ గారి ఆర్డర్ ప్రకారం మేము ఈ సైబర్ నేరాల గురించి చెప్పడానికి వచ్చాము. ఈ నేరాలలో ఎక్కువ శాతము సెల్లాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటి నేరాలు జరిగినా అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు వర్షాల కారణంగా సాలూరా నుంచి బోధన్ వెళ్లే రహదారి నాగన్పల్లి బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజుల నుండి కురుస్తున్న వర్షాల మూలంగా సాలూరా నుండి బోధన్ వెళ్లే రహదారి నాగన్పల్లి బ్రిడ్జి వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడి ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు ఈ గుంతల మూలంగా తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలను మన శాసనసభ్యుల పెద్దలు సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను, వాహనదారులు పడుతున్న కష్టాలను నిన్న ఉదయం స్వయంగా పరిశీలించి వెంటనే అధికారులను మందలించి వెంటనే రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయించాలన్నారు. అలాగే కొత్త బ్రిడ్జి పడి పూర్తి అయిన ఇట్టి పాత సర్వీస్ రోడ్డును కూడా వెంటనే కొత్తగా తారు రోడ్డు వేయాలని సంబంధిత ఆర్ఎండ్బి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కావున సాలూరాను బోధన్ రోడ్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చే విషయంలో శాసనసభ్యులు తీసుకుంటున్న తగు చర్యలు హర్షిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరా మండల కేంద్రం కాంగ్రెస్ అధ్యక్షులు మందర్న రవి, సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్, నాగన్పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, బీహార్ ప్రజలు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది రోడ్ది. అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది మరి సార్కు ఎమ్మెల్యే గారికి చెప్పడం, మరి ఎమ్మెల్యే గారు వెంటనే నిన్న వచ్చి అప్పటిదప్పుడే అధికారులను పిలిపించి మరి దీన్ని మరమ్మతు చేయడము ఎమ్మెల్యే గారికి మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కింద ఉందో కాంట్రాక్టర్లు ఎవరు లేరు. ఇది ఆల్రెడీ మనకేంటంటే డాంబర్ శాంక్షన్ అయింది కాబట్టి అతి త్వరలో కూడా ఈ వర్షాకాలం కాగానే మరి దీన్ని కూడా డాంబర్ వేసి మొత్తం మరమ్మతులు చేసి మరి ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కావద్దో ఎటువంటి సమస్యల నుంచి బోధన్ పట్టణంలోని బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ్ యాత్ర ర్యాలీని బుధవారం నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్, పెద్ద హనుమాన్ మందిరం నుండి తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుర్రోళ్ల శ్రీధర్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ యోగేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలరాజు, బీజేపీ బోధన్ పట్టణ కన్వీనర్ పసుపులేటి గోపి కిషన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిన్న, ప్రధాన కార్యదర్శి వాసు, అరవింద్, సందీప్, వెంకటేష్, సీనియర్ నాయకులు ధర్మసూరి, పవన్, భారతీయ విద్యార్థి బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో నూతన రాష్ట్ర గవర్నర్తో తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సభ్యులు సమావేశమయ్యారు. నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో రాష్ట్ర పాలక మండలి జిల్లా చైర్మన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా, ఐఏఎస్ రిటైర్డ్ గవర్నర్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్లు, భవానీ శంకర్, సంయుక్త కార్యదర్శి ఓఎస్ రెడ్డి, కోశాధికారి మరియు మన జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ మరియు వివిధ జిల్లాల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ ఒక వానవీయమైన సంస్థ, తెలంగాణ రెడ్ క్రాస్ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుని, మనమందరం కలిసి తెలంగాణ రెడ్ క్రాస్ ని బలోపేతం చేసి మానవ సంబంధిత కార్యక్రమాలను చేపడదామని చెప్పారు. మరియు మన డ్రగ్స్ పై పోరాడాల్సిన అవసరం ఉందని, యువతను, విద్యార్థులను అప్రమత్తం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రతులను విడుదల చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 2 రోజులుగా శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ గ్రామ అర్చకులు అయినటువంటి రఘురామాచారి, శ్రీ సత్యనారాయణచారి ఆధ్వర్యంలో విజయవంతంగా శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని చెప్పారు. నిన్నటి రోజు అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభమై ఈ రోజు పూర్ణాహుతితో ఉప సప్తాహం, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ఈ రోజు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన సత్రాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని పెద్ద సంఖ్యలో పెద్దలంతా సతీ సమేతంగా వచ్చి శుక్రవారం దేవి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు. గ్రామంలోని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు.
ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పడిగల గ్రామంలో వ్యవసాయదారులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామంలోని భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పూర్ణాహుతితో హోమ సమాప్తము మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, అమ్మవారికి బలి ఇవ్వడము, ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చక్కగా జరిగాయి. అట్లాగే గ్రామస్తులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అట్లాగే గ్రామంలో ఉన్న ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో బుధవారం తీజ్ పండుగను గిరిజనులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద మనుషులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది తీజ్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. తీజ్ పండుగ సందర్భంగా ప్రధాన వీధుల గుడ్డ ఊరేగింపుగా వెళ్లారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. తీజ్ పండుగను జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. దర్పల్లి మండలంలోని చలగరిగా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేష్ 10,000 రూపాయలు విలువ చేసే ఆర్ఓ ప్లాంట్ వితరణ చేశారు. దర్పల్లి మండలం చలగర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె నరేష్ సుమారు 10,000 రూపాయలు విలువ చేసే ఆర్ఓ వాటర్ ప్లాంటేషన్ను వితరణ చేశారు. దీనికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై నర్సిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పిల్లలకు శుభ్రమైన నీటిని అందించడం గొప్ప విషయమని నరేష్ ని అభినందించారు. మరియు నరేష్ ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి మరియు పాఠశాల అభివృద్ధికి మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు ఐకేపీసీసీ శాంత, ఐకేపీవీఏ జోష్న, ఆశా వర్కర్ కృష్ణవేణి, అమ్మ ఆదర్శ కమిటీ మహిళా అధ్యక్షురాలు, సభ్యులు, పోస్ట్ మ్యాన్ రాజేందర్ రెడ్డి మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాల్గొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు దయానంద రెడ్డి సమకూర్చిన క్రీడా దుస్తులు, క్రీడా పరికరాలను బుధవారం మండల విద్యాధికారి రాజేశ్వర్ అందజేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో 30 పాఠశాలల నుండి తరలివచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు దయానంద రెడ్డి దాతృత్వం కొనియాడారు. సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు ఇంద్రకరణ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, రాజ్ కుమార్, చిట్టాపూర్ మాజీ సర్పంచ్ గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరికొండ రావుట్ల ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా టై బెల్ట్లను పంపిణీ చేశారు. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని 100 మంది విద్యార్థులకు టై బెల్టులను రావుట్ల సొసైటీ డైరెక్టర్ బి బాబన్న, ఆయన సోదరుడు బాలకిషన్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలు విజేత అధ్యక్షతగా వహించగా ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కె సోలమన్ హాజరై టై బెల్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోలమన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఇలా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే సహాయం సరిపోదని, గ్రామాల్లోని యువత, గ్రామ ప్రజలు ఇలా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎం బాలయ్య, గ్రామస్తులు ఆర్ దామోదర్ రెడ్డి, డి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు సుధాకర్, గోపాల్, సరిత, కళ్యాణి, శాంత, యువకులు భార్గవ్, నవీన్, ప్రజ్ఞేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు ఉల్లూరి మౌనిక్, ఈట రాకేష్, కందుల స్వర తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శివాలయం దగ్గర ఉన్న కాశీపేట్ రెసిడెన్షియల్ స్కూల్ ని తనిఖీ చేసిన భోజనశాలను పరిశీలించి నాణ్యతమైన భోజనం, రోజు మెనులో ఉన్న భోజనం సరైన సమయానికి అందుతుందా లేదా అని అంశాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా క్లాసుల్లో సరైన సమయానికి చదువు చెప్పడం కానీ, టీచర్స్ యొక్క సమయ సూచికను పిల్లలకు అందిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉన్నా విద్యార్థులు వెంటనే బీఆర్ఎస్ యువ నాయకులైన మాకు తెలియజేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఈట రాకేష్, శ్రీనాథ్, బండారి రేవంత్, బుద్ధార్తి సుమంత్, కుక్కల ప్రణీత్, అరుణ్, సాయి, కుశాల్, కందుల స్వర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. భారతరత్న రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం పెరబందూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజీవ్ జ్యోతిని కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ మహేష్, నాయకులు సంతోష్, బొబ్బిలి రామకృష్ణ వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా బంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాయంత్రం వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ గ్రామంలో బంద్ను విజయవంతం చేసి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లతో ప్రారంభమైన హింసకాండ, అల్లర్లు, హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులు చేయడం ఏమిటని, ఇది సరైంది కాదని అన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరుగుతున్న హింస, హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు వెంటనే నిలిపివేయాలని, మైనార్టీ హిందువులను కాపాడాలని వారు కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపే విధంగా చర్యలు తీసుకుంటూ ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. మన భారతదేశము విశ్వగురువుగా ఖ్యాతి చెందిన ప్రబంధంలో ఈరోజు విశ్వానికే గురువుగా ఉన్నటువంటి ఇలాంటి హైందవ ధర్మంలో మన దేశము అంతటికీ గర్వకారణము. ఈరోజు బంగ్లాదేశ్లో ఈ ఘటనలకు చాలామంది హింసకు గురై మరియు అక్కడున్న దేవాలయాలకు మరియు మత మార్పిడిలో చర్యగా చూపి ఎందరినో వారు మత మార్పిడి చేస్తూ మాకు హిందువులను ఐక్యతను కొల్లగొడుతూ కరీంనగర్లోని రామ్నగర్లో ఎస్ఎస్ఎస్ మండలి వారిచే భజనలు గ్రాండ్ గా జరిగింది. ఈ భజనలో భాగంగా కన్వీనర్ డిస్టిక్ ప్రెసిడెంట్ యూత్ బాల వికాస్ పిల్లలు, జెంట్స్, మహిళలు పాల్గొని ఈ భజన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, విజయానంద్, శారదా కుమారి, కోమల శారద, లింగమూర్తి, కైలాసం తదితరులు భక్తులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ హిందువుల హింసకాండకు నిరసనగా ఈరోజు హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ పిలుపులో భాగంగా ఈరోజు ఉదయం నుండి నగరంలో శాంతియుతంగా బంద్ చేశారు. శాంతియుతంగా బంద్ చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడం, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పంపించారు. అరెస్టు అయిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు రోషన్ బోరా, జిల్లా ఆఫీస్ సెక్రటరీ దొంతుల రవి, విజయ్, మేకల సాయి ప్రవీణ్, శ్యామ్, కోటేష్, హరీష్, ఆనంద్, ప్రసాద్, రమేష్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఉంటే పోలీసు వారు అతి ఉత్సాహంతో ముందుగా అరెస్టు చేయడము, లేదా బయట కనిపించిన వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టడము ఇదంతా జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శాంతియుతంగా ఎవరైతే బంద్లో పాల్గొంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఒక వర్గం వారికి కొమ్ముగాయడానికి హిందువుల మీద ఇవన్నీ ఆంక్షలు విధించడం అనేది చాలా తప్పైన చర్య. హిందూ టిఫిన్ మిల్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాలకు టిఫిన్ సెంటర్ బంద్ చేస్తుండగా మమ్మల్ని అక్రమ అరెస్టు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అధ్యక్షుడు కేతిసాయి, సెక్రటరీ నరసింహ, కోశాధికారి నవీన్ పేర్కొన్నారు. మాస్టర్ అసోసియేషన్ తరపున నేను కోశాధికారి నవీన్ని మాట్లాడుతున్నా. అన్నగారి పిలుపు ప్రకారం, ధనపాలన్న పిలుపు ప్రకారం మీరు శాంతియుతంగా టిఫిన్ సెంటర్లను బంద్ చేయంగా మా టిఫిన్ సెంటర్లను బంద్ ఉండగా అన్నగారు పోలీస్ స్టేషన్లో అందరూ మమ్మల్ని అక్రమ అరెస్టు చేసిర్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ధనపాలన్న పిలుపు మేరకి మా అసోసియేషన్ తరపున శాంతియుతంగా మేమందరం పాల్గొనడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో మేమందరం టిఫిన్ సెంటర్లు అన్నీ శాంతియుతంగా బంద్ చేయంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమ అరెస్టు చేసిర్రు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో చెరువు కట్టపై మంగళిరాజు అనే వ్యక్తి చెట్టుకు తాడు వేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు బాన్సువాడలో మంగళి షాపు పెట్టుకుని జీవనం గడుపుకునేవాడు. అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,300గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 67,520గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,280గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 880గా పలికింది. కిలో ముద్ద వెండి 88,000గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై, హిందూ దేవాలయపై జరిగిన దాడులకు నిరసనగా నిజామాబాద్ నగరం బంద్ విజయవంతం. హిందూ సంఘాల నాయకులు అరెస్ట్. స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపార వాణిజ్య వర్గాలకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్.
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ను శకటాలు ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల స్థలాలను సుందరంగా తయారు చేసిన అధికారులు. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు సరికాదు. బాన్స్వాడ అభివృద్ధి కోసం పోచారం పార్టీ మారని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏరుగడ్డలో ముడుపు కట్టాం. సీఎం రేవంత్ రెడ్డిని ఏరుగడ్డలకు ఆహ్వానించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరిన డీసీసీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్. ఈ నెల 15 నుంచి హెల్మెట్ తప్పనిసరి. గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్న పోలీసులు. వాహనదారులు జర జాగ్రత్త. ఎడపల్లి తహసీల్దార్ మండల కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సిబ్బంది. బాధ్యతతో వ్యవహరించాల్సిన అధికారులు పట్టి పట్టినట్టు ఉండటంతో గ్రామస్తుల ఆగ్రహం. మాక్లూర్ మండలంలోని మెట్టు గ్రామ శివారులో గల శ్రీ నాగమ్మ దేవాలయంలో ఘనంగా చతుర్థ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తా. మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ మకరంద్. పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో బీసీ వసతి గృహం ఐకేపీ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. భారతదేశ స్వాతంత్ర దినోత్సవంలో కీలక పాత్ర పోషించిన ఆర్మూర్కు చెందిన ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డి. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి జైలు శిక్ష అనుభవించిన శ్యామ్ సుందర్ రెడ్డిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.